ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు ఈ డ్వాక్రా మహిళలు కానీ అదేవిధంగా సమాఖ్యలు కానీ అన్నీ కూడా పెట్టింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మహిళలు ఇంటికి పరిమితం కాకూడదు, మహిళలు కూడా ఈరోజు కాళ్ళ మీద నిలబడాలి, మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిలో కానీ అంతకుముందు కానీ తీసుకొచ్చి మహిళలను ఈరోజు ప్రోత్సహిస్తా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం, ఈరోజు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలి, 33% తోటి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ఉండాలనేదే ఈ రాజకీయంగా చట్టసభల్లో కానీ అదేవిధంగా అన్నింటిలో ఉండాలని చెప్పేసి దాన్ని కూడా అమలు చేయడానికి నిన్న పార్లమెంట్లో పెట్టారు. అది కాస్త కొంత ఇబ్బంది అయింది, మళ్ళా కూడా ఒక 6 నెలల్లో పెడతారు. ఎప్పటికైనా కూడా మహిళలకి 33% రిజర్వేషన్ అనేది ఈ దేశంలో కల్పిస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన మహిళలకు కూడా సమాన హక్కు ఉండాలి, ఆస్తిలో కూడా సమాన హక్కు ఉండాలనేది అది తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే మహిళలకి ఏ విధంగా ప్రాధాన్యత ఉంది, అదేవిధంగా ఏ విధంగా మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వం దృష్టి పెట్టడం, ఇంకా కూడా వాళ్ళని ప్రోత్సహించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు మహిళా సాధికారత ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, గ్రూపులను ఇంకా ఎక్కువ చేసేటట్టుగా వాళ్ళందరినీ కూడా ఎంత డబ్బైనా కూడా ఈరోజు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు ఒక్కోటి 18,000 రూపాయలు స్మార్ట్ ఫోన్, అది అన్ని టెక్నాలజీ హయ్యెస్ట్ టెక్నాలజీ ఉండే స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు మీ అందరికి కూడా. దాన్ని మనం రీల్స్ చూడటానికి లేకపోతే మళ్ళా యూట్యూబ్ చూడటానికి అదేవిధంగా ఇంకా ఏమో చాలా మనవన్నీ ఉన్నాయి కదా, అది ఛానల్స్ అన్నీ కూడా చూసుకోవటానికి ఇంట్లో కూర్చోవటానికి అవి కాదు. దాంతో మీరు ఏం చూస్తారనేది కాదు, దాంతోపాటు మీ గ్రూపులని అన్నీ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. గ్రూపులు ఫామ్ చేసుకొని ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో పెట్టుకొని మీకు వచ్చిన గ్రూప్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నాం, దేనికి దానివల్ల ఉపయోగం వస్తుంది, దానికి వడ్డీ రాయితీలు మీకు ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా గ్రూపుల్లోనే మీకు ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా మీ గ్రూప్ మెంబర్లు కూడా చూసుకునేటట్టుగా దానికి ఈరోజు ఈ స్మార్ట్ ఫోను చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అదివరకు మహిళలకి ఏం తెలుసు, ఇంట్లో వంటింట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఏం తెలుసులే అనుకున్నాం. ఈరోజు స్మార్ట్ ఫోను అందరికీ కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్ తెలుసు, కంప్యూటర్ ఎట్లా చేయాలో తెలుసు, ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుసు. మాకు తెలియదు నిజంగానే కొన్ని మాకంటే ఎక్కువ ఈరోజు మీ అందరికి కూడా తెలిసే విధంగా మీకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారు. దాన్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టారు. ఆ విధంగా ఈరోజు అన్ని రంగాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం ఒకసారి గమనించినప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిఆర్డిఐలో ప్రకాశం జిల్లాలోనే 1700 కోట్ల రూపాయలు మన జిల్లాకి డిఆర్డిఐ ద్వారా ఇచ్చారు. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఉండే 2 మండలాలు అయితే దానికే 102 కోట్ల రూపాయలు ఈ గ్రూపులకి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా శ్రీనిధి పథకం కింద కూడా ప్రకాశం జిల్లాలో 250 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలో 27 కోట్ల రూపాయలు మన దానికి ఖర్చు పెట్టారు. అదేవిధంగా బ్యాంక్ లీకేజ్ స్కీమ్ ద్వారా కూడా రుణాలను కూడా ప్రకాశం జిల్లాలో 1400 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలో 58 కోట్లని దాన్ని కూడా మనందరికి కూడా మనకు చేయటం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితే ప్రకాశం జిల్లాలో 8 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలోనే 12,50,000 రూపాయలు మన ఒంగోలు నియోజకవర్గానికి ఇచ్చారు. ఇవన్నీ విత్ ఫిగర్స్ తోటి మన రాష్ట్రం కాదు మన జిల్లాలోనే ఎంత డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం, ఎన్ని గ్రూపులు మనం తయారు చేస్తున్నాం. మీ అందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు ఉండేది కాదు, మహిళలు ఎప్పుడు కూడా సంపాదనలో ఉంటారో కష్టపడి సంపాదిస్తారో ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబంతో పాటు ఆ భార్య కానీ పిల్లలు కానీ మంచి చదువుకొని మంచి దాంట్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఒక నాలెడ్జ్ పెరుగుతుంది, బయట ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే రుణాలు కూడా మనకు ఎంత వస్తున్నాయి, దానికి వడ్డీ లెక్కలేంటి, వడ్డీ పరిస్థితి ఏంది, మనకి ఏం మిగులుతుంది అనేది మీకు తెలుస్తుంటుంది. మీకు తెలిసే కొంది ఇంట్లో ఉండే పిల్లల జాగ్రత్తలు కానీ ఇంట్లో భర్త జాగ్రత్తలు కానీ
మనం ఆర్థికంగా ఏ పరిస్థితిలో ఉన్నాం, మన భర్త ఎంత సంపాదిస్తున్నాడు, మనమేం సంపాదిస్తున్నాం, పిల్లలకి ఫీజు ఎంత కట్టాలి, ఏం చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ఫ్యామిలీ ప్యాకేజీలో ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఒక 4 లక్షలు 5 లక్షలు ఇన్సూరెన్స్ వల్లే మనకి హాస్పిటల్కి డబ్బులు కడతారు. ఇలాంటివన్నీ కూడా అవగాహన అవడానికి కూడా మీ గ్రూపుల ద్వారా కూడా అవకాశాలు ఉంటాయి, ఎక్కువ సంబంధాలు పెరుగుతాయి. రాష్ట్రం చేసే కార్యక్రమాలు కూడా మీ అందరికి కూడా తెలిసే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు తెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోండి, మీ కుటుంబాలంతా సంతోషంగా ఉండండి. ఇంకా ఎక్కువ మందిని కూడా ఖాళీగా ఉండి ఇవాళ ఉద్యోగాలను ఇంట్లో వంట చేసుకుంటా ఇబ్బందులు పడే వాళ్ళని కూడా ప్రోత్సహించండి. మీ గ్రూపులను ఇంకా ఎక్కువ చేశారంటే దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలనేది కూడా ఈరోజు అన్నీ కూడా చేస్తాం.